ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ గౌతమి. ఇవాళ స్మార్ట్ గౌతమి మళ్ళీ ఒక రెసిపీ చూపిస్తుంది. ఒకరోజు మామూలు వీడియో వస్తుంటే ఒకరోజు రెసిపీస్ పెడుతున్నాను కదా ఈ మధ్య కాలంలో. ఇవాళ అయితే రెసిపీయే. మధ్య వ్లాగ్లో ఒకసారి మేము బీట్రూట్ రసం చేసుకున్నాము అని చెప్తే చాలామంది కమెంట్ చేశారు, మాకు కూడా చూపించవా ఎలా చేసుకుంటారో మీరని. సో ఆ బీట్రూట్ రసం అయితే చూపిస్తున్నాను. దానికి నేను ఒక బీట్రూట్, 2 క్యారెట్, 4 టమాటోలు, 1 ఉల్లిపాయ తీసుకున్నాను. మీరు కావాలంటే ఓన్లీ బీట్రూట్తో అయినా చేయొచ్చు, లేదా ఒట్టి క్యారెట్ అయినా తీసుకోవచ్చు. బట్ ఏది తీసుకున్నా సరే మీరు ఒక పెద్ద బీట్రూట్ తీసుకుంటే 2-3 లేదా 3 టమాటోలు కంపల్సరీ, 1 ఉల్లిపాయ మాత్రం తీసుకోవాలి. సో ఇప్పుడైతే నేను అవన్నీ కుక్కర్లో వేసుకుని మునిగే వరకు పెట్టి 3 విజిల్స్ పెట్టాను. తర్వాత అది మొత్తం చల్లారాలన్నమాట. చల్లారాక మనం ముక్కలు సపరేట్ చేసుకుని దాంట్లో ఒక 4-5 రెబ్బలు చింతపండు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి, మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ వడకట్టిన వాటర్ ఏదైతే ఉందో అది మనం తర్వాత చారులో పోసుకుంటామో, ఆ నీరు కూడా ఇంపార్టెంటే. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక 2 టీ స్పూన్ల నెయ్యి వేసాను, ఒక 2 టీ స్పూన్ల నూనె వేసుకున్నాను. కావాలంటే మీరు మొత్తం నెయ్యితో అయినా తాలింపు పెట్టుకోవచ్చు, లేదా మొత్తం నూనెతో అయినా పెట్టుకోవచ్చు. ఇందులో ఒక 1/2 డజన్ వెల్లుల్లి రెబ్బలు జస్ట్ క్రషింగ్ అంటే జస్ట్ ఒక బ్రేక్ చేసినట్టుగా చేసి వేసాను. డైరెక్ట్గా వేయొద్దు, అవి టాప్ అని పేలుతాయి, ఆయిల్ మీద పడుతుంది. ఒక 1/2 డజన్ అవి, కొంచెం 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మినపప్పు, ఒక 4 ఎండుమిరపకాయలు తుంచి వేయండి. వేసి తర్వాత తాలింపు బాగా వేగాక మీకు కావాలంటే ఇంగు వేసుకోవచ్చు. నేను వేయలేదు, బట్ వేసుకోవచ్చు కావాలంటే. అండ్ తర్వాత అందులో కరివేపాకు వేసి నేనైతే మూత పెట్టేస్తాను. అబ్బా పొయ్యి అంతా చిందుతుందని, అయినా కూడా చిందింది. ఇదిగో ఈ గ్రైండ్ చేసిన మిక్స్ ఏదైతే ఉందో అది తీసుకొచ్చి అందులో వేసేయండి. వేసేసి ఇప్పుడు మనం ఏదైతే వాటర్ స్ట్రెయిన్ చేసుకున్నామో ఇందాక బీట్రూట్ క్యారెట్లోంచి, ఆ నీళ్ళు ఆ జార్లో పోసుకొని ఒకసారి తొలిపి పోసేసేయండి. ఎందుకంటే ఆ జార్లో కూడా కొంచెం ఉంటుంది. ఇంకా మనం మంచినీళ్ళు తాగే గ్లాస్తో ఇంకొక 1/2 గ్లాస్ పోయాలి. ఇగో చూస్తున్నారు కదా, కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి. మామూలుగా రసం అంటే మనం పల్చగా పెట్టుకుంటాం, బట్ ఈ బీట్రూట్ రసం ఇవి మాత్రం చిక్కగా ఉంటేనే బాగుంటుంది. మీకు కావాలంటే ఇదే సూప్ లాగా కూడా తాగొచ్చు. సూప్ లాగా తాగాలంటే ఏం లేదు, ఇప్పుడు నేను ఒక మసాలా చేస్తాను దీంట్లో వేయడానికి పొడి. ఆ పొడి వేయకుండా బటర్తో తాలింపు పెట్టుకొని కొంచెం బిర్యానీ ఆకు అది వేసుకొని, ఈ తాలింపు గింజల ప్లేస్లో బిర్యానీ ఆకు, యాలుక్కాయ వేసుకొని ఈ గ్రైండ్ చేసిన మిక్స్ అందులో పోసేసి కొంచెం ఉప్పు పెప్పర్ వేసుకుంటే ఇదే మనకి సూప్ లాగా కూడా అవుతుంది. ఇప్పుడైతే చూడండి, కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి. మూత పెట్టి మనకి బాయిలింగ్ రావాలన్నమాట. ఈ బాయిలింగ్ వచ్చేలోపు ఒక పొడి చేసుకుందాము. దానికి మిక్సీ జార్లో 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర బరకగా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. వన్స్ ఒకసారి మిక్సీ పట్టాక అందులో మన వెల్లుల్లి పాయ ఉంటుంది కదా, పాయలో ఒక సగం హాఫ్ పాయలు అంటే ఒక సగం పాయ మొత్తం తీసుకోండి. తీసుకుని వేసి అది కూడా ఒక్కసారి తిప్పితే అలా బరకగా రావాలి, మరి మెత్తగా చేయొద్దు. ఆ పొడి చేసి పెట్టుకొని ఈ పొడి అంతా తీసుకొచ్చి ఇప్పుడు ఆల్రెడీ మరుగుతున్న రసం ఏదైతే ఉందో దాంట్లో వేసేసేయండి. వేసి మనకి ఇంకప్పుడు ఫ్లేమ్ వచ్చేసి మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకొని ఒక 2-3 సార్లు బాయిలింగ్ వస్తే మనకు రసం అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇంకా ఇందులో ఏం వేయాలంటే, ఇప్పుడు నేను ఫ్లేమ్ కొంచెం పెంచాను. ఇప్పుడు ఇది బాయిలింగ్ వస్తున్నప్పుడు ఇందులో ఒక 1/2 నిమ్మకాయ అంత సైజు బెల్లం ముక్క మనం రసం అయితే కంపల్సరీ నేను వేస్తాను ఎందులో అయినా. బెల్లం ముక్క అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇంకా వేయలేదు కదా, కళ్ళుప్పు. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఇంకా లాస్ట్లో ఒక గుప్పెడు చేత్తో ఫ్రెష్ కొత్తిమీర తీసుకొచ్చి చల్లేసారంటే ఇందులో కలిపేస్తే టేస్టీ బీట్రూట్ రసం అయితే రెడీ. ఇదే ప్రొసీజర్ అంటే యాక్చువల్లీ నేను బీట్రూట్ క్యారెట్ కూడా మిక్స్ చేశాను. ఇదే ప్రొసీజర్లో మీరు ఒట్టి క్యారెట్ లేదా ఒట్టి బీట్రూట్ లేదా రెండింటి మిక్సింగ్తో లేదా గుమ్మడికాయతో కూడా చేయొచ్చు. అబ్బా ఇవన్నీ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే బీట్రూట్ రసం రెడీ అయిపోయింది. దీనికి కాంబినేషన్గా నేను ఫిష్ టిక్కా కూడా చేశాను. ఆ ఫిష్ టిక్కా కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫిష్ టిక్కాకి నేను మెయిన్ ఇప్పుడు బాసా ఫిష్ తీసుకున్నాను. ఇదేంటంటే బోన్లెస్ ఫిష్ అనమాట, సీ ఫిష్ లాగా. ఇది మాకైతే ఇక్కడ విజయవాడ సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది ఫ్రోజన్ ఫామ్లో. బట్ బిసెంట్ రోడ్ ఫిష్ మార్కెట్లో ఫ్రెష్ కూడా దొరుకుతుంది ఈ మధ్య. అక్కడ నుంచి మాకు తెప్పించాము, మా ఆంటీ తెప్పించారు. అది తీసుకున్నాను నేను. మీకు ఈ ఫిష్ కనుక దొరకకపోతే రాగండి, బొచ్చ, కొరమేను ఇట్లా చాలా ఫిషెస్ ఉన్నాయి కదా మనం కూర వండుకునేవి, ఏ ఫిష్ అయినా వాడచ్చు. కాకపోతే ఇదేంటంటే బేసిక్గా బోన్లెస్ ఫామ్, చాలా ఈజీగా మనం కట్లెట్ చేసేసుకోవచ్చు. అవేంటంటే బోన్స్ ఉంటాయి కదా, కొంచెం అన్ని ముళ్ళు తీసుకోవాలి. అండ్ ఇప్పుడైతే ఇవాళ గివ్అవే క్వశ్చన్ ఏంటంటే, భవిష్య బర్త్డే వ్లాగ్ చూశారు కదా మీరు, అందులో నేను రెయిన్బో థీమ్ అనుకొని చెప్పి రెయిన్బో డెకార్ చేశాను. నా దగ్గర కలర్ పేపర్స్ కొంచెం షార్టేజ్ ఉండటం వల్ల రెయిన్బో కలర్స్ విబ్జిఆర్ ఆర్డర్ పెట్టకుండా కొంచెం ఆర్డర్ చేంజ్ చేసి పెట్టాను. అంటే ఎక్కువ ఉన్న కలర్స్ పైన, తక్కువ ఉన్న కలర్స్ కింద అలాగా. సో నేను చేంజ్ చేసి పెట్టిన ఆర్డర్ ఏంటి, కలర్స్
నేను భవిష్య బర్త్డే టీంలో చేసిన రెయిన్బోలో నేను విబ్జిఆర్ పెట్టకుండా కలర్స్ చేంజ్ చేసి పెట్టిన ఆర్డర్ ఉంది. ఏ ఆర్డర్లో నేను పెట్టాను ఫ్రమ్ టాప్ టు బాటమ్ చెప్పండి. పైనుంచి 7th కలర్ వరకు ఏ కలర్ పెట్టాను, ఏ ఆర్డర్లో పెట్టాను అనేది. సో ఫస్ట్ కలర్ రెడ్ అనుకోండి, రెడ్ 1, రెడ్ 2, గ్రీన్ అలాగా. అదనమాట ఇవాళ క్వశ్చన్. అండ్ ఇప్పుడైతే ఫిష్ మనం ఉడకబెట్టుకోవాలి, బాయిల్ చేసుకోవాలి. దానికి ఒక గిన్నెలో 2 గ్లాసులు నీళ్లు పోసుకొని పైన చిల్లులు గిన్నె అంటాం కదా, జాలి అంటాం, ఆ గిన్నె ఒకటి పెట్టుకొని ఈ ఫిష్ ముక్కలన్నీ అందులో వేసేసుకోండి. ఒకదాని మీద ఒకటి చక్కగా అలా పేర్చుకొని ఈ గిన్నె తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేసేసి మీడియం టు హై ఫ్లేమ్ పెట్టేసి ఈ పైన ఈ చిల్లులు గిన్నె పెట్టేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు వదిలేశారంటే చక్కగా ఫిష్ ఉడికిపోతుంది. ఈ ఫిష్ అనే కాదు, మీరు కొరమేను, బొచ్చ, రాగండితో చేసినా కూడా ఇదే పద్ధతిలో ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకోవడం అయితే సేమ్. సో వన్స్ ఉడికి చల్లారాక మనం ఆ ముక్కలు తీసుకొని వేరే గిన్నెలోకి తీసుకొని పొడి పొడిగా నలపాలి. ఇదంటే బోన్లెస్ ఫిష్ కాబట్టి మనకి చూడండి అలా పొడి పొడిగా ఈజీగా అయిపోతుంది. అదే మీరు ఆ రాగండి, కొరమేను తీసుకుంటే మాత్రం ప్రతి ముక్క జాగ్రత్తగా ముళ్ళు తీయాలి. కొంచెం పనితో కూడుకున్న పనే కానీ టేస్ట్ అయితే అద్రిపోతుంది. మీ ఇంట్లో పిల్లలు ఉంటే బాగా లైక్ చేస్తారు. నేనైతే అశ్వత్కి కూడా పెడతాను. 1 year పైన పిల్లలకి కూడా హ్యాపీగా పెట్టేయచ్చు. సో ముళ్ళు లేకుండా తీసుకోండి ఆ ఫిషెస్ వాడితే. సో దీంట్లో ముళ్ళు లేవు కాబట్టి ప్రాబ్లం లేదు. దీంట్లో నేను సన్నగా కట్ చేసిన ఒక పెద్ద ఉల్లిపాయ ఈ డైస్ చేసే దాంతో కట్ చేసేసాను. మీరు కావాలంటే చేత్తో చేసినా కూడా చాలా సన్నగా నైఫ్తో కట్ చేయండి. దాంట్లో టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి, 1 టీ స్పూన్ పసుపు, ఒక 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1.5 టీ స్పూన్ వేసుకోండి. కారం, పచ్చి కారం లేదా గొడ్డు కారం వేసుకోవచ్చు, లేదా కూర కారం అయినా. మంటగా కొంచెం స్పైసీగా కావాలంటే 2 full స్పూన్లు వేసుకోండి, లేదంటే 1.5. అండ్ 1.5 టీ స్పూన్ గరం మసాలా వేసి దీంట్లో కూడా ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీరతో పాటు కావాలంటే పుదీనా తరుగు వేసుకోవచ్చు, లేదా మెంతికూర తరుగు కూడా వేసుకోవచ్చు. నేనైతే కొత్తిమీర వేశాను. అండ్ వీటితో పాటుగా బ్రెడ్ క్రమ్స్, ఒక 6 బ్రెడ్ స్లైసెస్ని ఓవెన్లో వేడి చేసి కొంచెంసేపు ఉంచితే గట్టిగా అవుతాయి, వాటిని మిక్సీ పట్టేశాను. మీ దగ్గర కనుక ఓవెన్ లేకపోతే స్టవ్ మీద ఐరన్ ప్యాన్ మీద ముక్కలు పెట్టేసి లో ఫ్లేమ్లో పెడితే కాసేపటికి అవి గట్టిగా అవుతాయి. అవి ఆరితే ఇంకా క్రిస్పీ అవుతాయి అన్నమాట. వాటిని మిక్సీ పట్టేసుకోవడమే. 6 బ్రెడ్ క్రమ్ స్లైసెస్తో చేసిన క్రమ్స్ కూడా వేశాను. మీ దగ్గర బ్రెడ్ క్రమ్స్ డైరెక్ట్గా దొరికితే అది 1 కప్పు వేసుకోండి. నెక్స్ట్ 2 గుడ్లు, బ్రెడ్ క్రమ్స్ కూడా వేసి బాగా కలిపాక ఒక 2 గుడ్లు కూడా బ్రేక్ చేసి అందులో వేసేస్తే చక్కగా గుడ్లు ఏంటంటే మనకి బైండింగ్ లాగా ఉపయోగపడతాయి. అంటే ఇందులో మనం ఏ పిండి, శనగపిండి, ఆ పిండి ఏమీ వేయలేదు. ఆ గుడ్డు వేయడం వల్ల చక్కగా తడి వచ్చేసి బైండింగ్ లాగా అయిపోయి కట్లెట్ చేయడానికి రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాము. ఒక 2 టేబుల్ స్పూన్ నూనె వేసేసి దీని మీద కట్లెట్లు పెట్టేయడమే. మీకు కావాలంటే ఆయిల్లో డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, బట్ నేను ప్యాన్ ఫ్రై చేస్తున్నాను. అది కూడా ఒక ఆప్షన్. ఈ ప్యాన్ ఫ్రై ఏంటంటే డైట్ చేసే వాళ్ళు కూడా తినొచ్చు ఫిష్. ఇందులో మనం ఇంకేమీ ఎక్కువ ఫ్యాట్ ఐటమ్స్ వేయలేదు కాబట్టి. బట్ డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. సో 4 చక్కగా అలా చేసేసి 1 by 1 ఒకదాని పక్కన ఒకటి పెట్టేసి ఒక పక్కన 5 minutes, రెండో పక్కన 5 minutes మనం కుక్ చేసుకుంటే టేస్టీ ఫిష్ కట్లెట్ రెడీ. ఏంటంటే చిన్న బర్నర్ మీద లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. అప్పుడే మనకు పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. పెద్ద బర్నర్ మీద పెట్టామంటే త్వరగా కలర్ వచ్చేస్తుంది కానీ లోపల మనకి కుక్ అయినట్టుగా అనిపించదు. అంతే, టేస్టీ ఫిష్ కట్లెట్ అయితే రెడీ అయిపోయింది. సో గివ్ అవే క్వశ్చన్ ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను. భవిష్య బర్త్డే వ్లాగ్లో నేను రెయిన్బో కలర్ ఫ్యాన్స్ డెకార్ చేశాను కదా, అది నేను విబ్జిఆర్ ఆర్డర్ పెట్టలేదు. నా దగ్గర చెప్పాను కదా అప్పుడు పేపర్ షార్టేజ్ ఉంది. అప్పుడు బయటకు వెళ్ళడానికి కూడా కొంచెం ఇంత ఫ్రీగా అప్పుడు వెళ్ళలేదు బయటికి. సో నేను వేరే ఆర్డర్ కొంచెం చేంజ్ చేసి పెట్టాను. అబ్బా దానికి కూడా నెగిటివ్ కమెంట్స్ వచ్చాయి, విబ్జిఆర్ ఆర్డర్ కూడా తెలీదా అని చెప్పి. జనాలు అసలు అర్థం చేసుకోరండి బాబు, ఎందుకు పెట్టాము ఏంటి అనేది. సో వాట్ ఎవర్, నేను పెట్టిన ఆర్డర్ ఏంటి, ఫస్ట్ ఏ కలర్ పెట్టాను పైనుంచి కిందకి ఆర్డర్ నాకు కమెంట్ చేయండి, మీ పేరు విత్ సర్నేమ్ అన్నీ. సో ఇప్పుడైతే కట్లెట్లు అయితే రెడీ అయిపోయాయి. హ్యాపీగా ఒట్టి తినేయచ్చు. నేనైతే అశ్వత్కి అన్నంలో నెయ్యి వేసి ఒక కట్లెట్ పెట్టేసేసి ముక్కలు తుంచి అన్నంతో కలిపేసి పెట్టేస్తాను. 1 year పైన పిల్లలు తినొచ్చు, హ్యాపీగా డైట్ చేసేవాళ్ళు ఒట్టి తినేయచ్చు. నైట్ టైం డిన్నర్లోకి హ్యాపీగా చేసేసుకోవచ్చు. సో బీట్రూట్ రసంలోకి సూపర్ కాంబినేషన్గా ఉంటుందని చెప్పి నేను ఇంట్లో ఈ బోన్లెస్ ఫిష్ అవైలబుల్గా ఉంటే కట్లెట్ చేశాను. నేను ఎలాగూ చేశాను కదా అని చెప్పి నా వ్లాగ్ వీడియోలో బీట్రూట్ రసం చూసి చాలామంది అడిగారు. సో మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో అయితే నేను ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను. చూశారు కదా వీడియో, బీట్రూట్ రసం. యాక్చువల్లీ బీట్రూట్ కాదు, మొత్తం బీట్రూట్ క్యారెట్ మిక్స్. మీకు కావాలంటే ఒట్టి బీట్రూట్తో చేసుకోవచ్చు, లేదంటే ఒట్టి క్యారెట్తో చేసుకోవచ్చు. దేంతో చేసుకున్నా కూడా ఏమంటారు
టమాటో ఆనియన్ మాత్రం కామన్ అనమాట. దాంట్లోకి టేస్టీ టేస్టీ ఫిష్ టిక్కా మీకు చూపించడం కోసం వైట్ రైస్ అయితే బాగుంటుందని పెట్టుకున్నా. నేను చెప్పనబ్బా మాటలు, అద్దరిపోయింది. ఇది మా అత్తగారి రెసిపీ. రసం కట్లెట్ రెండు మా అత్తగారివే. మా హస్బెండ్ వాళ్ళు చిన్నప్పుడు ఈ ఫిష్ కట్లెట్లు బాగా చేసేవాళ్ళంట. ఫిష్ మాత్రం బోన్లెస్ దొరికితే ట్రై చేయండి, లేదు అంటే మాత్రం బోన్స్ ఉన్నది తెచ్చుకున్నా కూడా సేమ్ ప్రాసెస్లో కుక్ చేసి ముళ్ళు జాగ్రత్తగా లేకుండా తీసేయాలి. ఎందుకంటే తినేటప్పుడు ఇక ధైర్యంగా తినేయచ్చు, అందులో ముళ్ళు ఉంటాయని భయం లేకుండా. రసమే ఉండాల్సిన పని లేదు. ఈ ఒక్క కట్లెట్ పెట్టి అన్నంలో కొంచెం నెయ్యి వేసి కట్లెట్ కలిపి పెట్టేయచ్చు. నేను అశ్వత్కి ఇది ఒక కట్లెట్ పెట్టేస్తా. ఈ కట్లెట్ పెట్టి కొంచెం రైస్ పెట్టి నెయ్యి వేసేసి ఆ ముక్క అందులో కలిపి పెట్టేస్తా. చాలా బలం పిల్లలకి. డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. వెయిట్ కాన్షియస్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఇలా ప్యాన్ ఫ్రై చేసుకుంటే బెస్ట్ అనమాట. సో మిమ్మల్ని అయితే బాగా నోరూరిస్తున్నా కదా, అందుకే మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ చేసి చెప్పండి, లేదా ఇన్స్టాగ్రామ్లో పిక్స్ షేర్ చేయండి. అండ్ ఇంకో వీడియోతో రేపు కలుద్దాం. నేనైతే ఇది ఎంజాయ్ చేయాలబ్బా. బాయ్.